హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ మనం ఐకానిక్ టవర్స్ 1, 2 సాపూర్స్ కంపెనీ వాళ్ళు నిర్మిస్తున్నారు కదా, టవర్స్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ వర్క్స్ అయితే శరవేగంగా సాగుతున్నాయి. చూస్తున్నారు, ఇక్కడ జేసీబీలు వర్క్ అయితే చేస్తున్నారు అనమాట. అదేవిధంగా దాని చుట్టూ అయితే రేకులు నిర్మిస్తున్నారు. సో రాబోయే రోజుల్లో మనకి ఎక్కువ ఇక్కడ డైరెక్ట్గా వీడియో తీసుకునేదానికి కూడా అవకాశం ఉండదు, ఎందుకంటే వాళ్ళు ప్రవేశ ద్వారా వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది అనమాట. మొత్తం సెట్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు. సో లాస్ట్ 2 days నుంచి అప్పుడప్పుడు వర్షం పడడం వల్ల ఇక్కడ బురదవుతుంది రోడ్డు మీద, దాన్ని అయితే క్లియర్ చేస్తున్నారు. ఇక్కడ జేసీబీ ఇసుక కూడా తీసుకొచ్చి చేస్తున్నారు అనమాట. మొత్తం ఐకానిక్ టవర్స్ చుట్టూ మొత్తం కొత్త రేకులు అయితే ఏర్పాటు చేస్తున్నారు అనమాట. కనిపించకుండా భారీ భారీ రేకులతో ప్రజెంట్ అయితే ఇలా కనిపిస్తుంది కదా. ఇంకా రాబోయే 1-2 రోజులు ఇది మొత్తం నిర్మించేస్తారన్నమాట రేకులతో. ఇంకా కనిపించదు అనమాట, లోపల ఏం జరుగుతున్నది బయటకు అయితే కనిపించకుండా అయితే ఏర్పాటు అయితే చేస్తున్నారు. ఇక్కడ రోడ్డు ముందు అయితే మొత్తం మట్టి అయితే ఉండింది కదా, దాన్ని అయితే క్లియర్ చేస్తున్నారు. లోపలైతే జేసీబీ అయితే వర్క్ అయితే చేస్తుంది, మీరు చూడవచ్చు. మొత్తం మట్టి అయితే తొలగించేస్తుంది అనమాట. అది మొత్తం వాళ్ళు చదును చేస్తున్నారు లోపల, చాలా లోతు అనమాట ఇది. ఇక్కడ ఐకానిక్ టవర్స్ మొత్తం వాళ్ళు చూశారు కదా, మొత్తం ఆ రాడ్స్ అంతా ఫిట్ చేసేసారు. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ అనమాట, మీరు చూడొచ్చు టవర్ దగ్గర. సో ఇలా ఇది నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ. సో మొత్తం రేకులతో నిర్మించేస్తున్నారు అనమాట ఇక్కడ పహారీ మొత్తం ఐకానిక్ టవర్ చుట్టూ. లోపలైతే మనకు వర్క్ అయితే చేస్తున్నారు అనమాట. వాటికి వాళ్ళ సపోర్టు అవి ఏర్పాటు చేస్తున్నారు అనమాట, ఐరన్స్. ఇది చాలా లోతు ఉండే అసలు. ఇది శరవేగంగా నిర్మించేస్తున్నారు అనమాట. ఈ వాల్ మాత్రమే సేమ్ అది లోపల మనం ఇది లోపల ప్రజెంట్ సిచ్యువేషన్ మీరు చూడొచ్చు అనమాట. సో వాళ్ళు ఇదే మాదిరి మొత్తం ఈ రేకుల సెట్ ఇలా నిలువుగా మొత్తము పహరీ మొత్తం ఐకానిక్ చుట్టూ మొత్తం నిర్మించేస్తున్నారు అనమాట ఇప్పుడు ప్రజెంట్. ఇది కొత్తవి అనమాట, అంతకుముందు పాతవి ఉన్నాయి, ఇవి చెడిపోవడం వల్ల కొత్తగా. ఇది అండి, దీని ద్వారా అయితే మనం వెళ్ళాల్సి వస్తుంది. సో ఇక్కడి నుంచి వెళ్తేనే మనకు ఐకానిక్ టవర్స్ ఇక్కడి నుంచి వస్తుంది. లోపల చూసారా, మొత్తం ఇప్పుడు ఒక రోడ్ వేసారు అక్కడ వెళ్ళేదానికి, వెహికల్స్ వచ్చేదానికి మొత్తం సిద్ధం చేసుకున్నారనమాట. స్టార్ట్ చేసి ఆల్రెడీ వర్క్స్ స్టార్ట్ చేసేసారు ఇక్కడ. ఇది కాంక్రీట్తో మొత్తం రోడ్ అనమాట, ఐకానిక్ టవర్స్ కాడికి వెళ్ళిపోవచ్చు. ఇవి సాపూజీ కంపెనీ వాళ్ళు నిర్మిస్తున్నారు కదా మొత్తం ఈ 2 టవర్స్, 1-2. ఇంకా బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం దారి పక్కన కూడా మొత్తం క్లాత్ కూడా ఉంది కదా, క్లియర్ కనిపిస్తుంది. ఇది క్లియర్గా చూడండి, ఇది ఐకానిక్ టవర్స్ యొక్క ప్రజెంట్ సిచ్యువేషను. సో ఇక్కడ అయితే వర్క్స్ అయితే శరవేగంగా సాగుతున్నాయి. సో అప్పుడప్పుడు వర్షం అయితే పడుతుంది లైట్గా. సో అవన్నీ వాళ్ళు ఏం పట్టించుకోకుండా మాత్రం వాళ్ళ పనులు వాళ్ళు క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు అనమాట. ఎక్కడ పనులు అయితే ఆగడం లేదు. సో కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయన్నమాట. వాటికి నిర్మాణానికి మొత్తం సమకూర్చుకుంటూనే ఉన్నారనమాట. మీరు చూడవచ్చు ఎంత సపూర్జీ కంపెనీ బోర్డు ఎంత ప్రదేశం ఉన్నదన్నమాట. ఇది ప్రజెంట్ అప్పుడు లోపల ఇది టవర్ యొక్క సిచ్యువేషన్. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. అమరావతిలో జరుగుతున్న ప్రతి పనులు మేము ముందుకు తీసుకొస్తాను, అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ వస్తుంది, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. చూస్తున్నారా, ఇది ఇసుక అనమాట. వారు కన్స్ట్రక్షన్ కోసం అయితే ఇక్కడ చాలా ట్రాక్టర్స్తో తీసుకొచ్చి ఇక్కడ అయితే స్టోర్ చేస్తున్నారు, ఎటువంటి నిర్మాణ పనులు ఆకోకుండా. సో వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.